కారణంగా హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులు, కూడళ్లు, చెరువులు, కుంటలను తలపించాయి. పలుచోట్ల ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. చాలా చోట్ల మోకాలి లోతు వరద నీరు ప్రవహించింది. ప్రజలు గంటల కొద్దీ మెట్రో స్టేషన్లు, ఫ్లైఓవర్ల కింద, పెట్రోల్ బంకుల వద్ద తలదాచుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక పలు కాలనీల్లో చెట్టు విరిగి పడడంతో విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే మరో 72 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడే ఛాన్స్ ఉందని తెలిపారు. మిగిలిన జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుకుగా ఉండటంతో రానున్న 4-5 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, చెప్పండి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ముంపు ప్రాంతాల్లో వరదల్లో? శాలిని, తెలంగాణలో గత 2 రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 3 గంటల తర్వాత విధంగా సాయంత్రం సమయాల్లో ఈ వర్షాలు పడుతున్నాయి. ఉన్నట్టుండి ఒకేసారిగా పడుతున్న ఈ వర్షాలతోటి అటు గ్రేటర్ హైదరాబాద్ లో, అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా కొంత ప్రజలకు ఇబ్బంది కలిగేలాగా కూడా వాగులు, వంకలు పొంగి పొరలడంతో ప్రజల రాకపోకలకు కూడా గ్రామీణ ప్రాంతాలలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇంకా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం నీళ్లు రోడ్ల మీద నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి కొనసాగుతుంది. వాహనదారులు కూడా గంటల పాటు ఆ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణ కోస్తా తీరం వెంబడి ఆవరించిన ఉపరితల ఆవర్తనం దాని మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలంగాణ వెదర్ డైరెక్టర్ నాగరత్న తెలిపారు. వచ్చే 3-4 రోజుల పాటు కూడా తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని కూడా వాతావరణ శాఖ తెలిపింది. ఇక గ్రేటర్ హైదరాబాద్ లో 2 రోజుల పాటు కురిసిన వర్షానికి రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు నిలిచిపోవడం, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా చెరువుల్లా మారిపోవడం, ప్రధాన రోడ్లన్నీ కూడా ఖైరతాబాద్, మలక్పేట్ రైల్వే అండర్ బ్రిడ్జ్, మలక్పేట్ మార్కెట్, ఇటు ఆర్ఎం గార్ చౌరస్తా, అదేవిధంగా ఉప్పల్ జంక్షన్, ఇలా కొన్ని ప్రధాన ఏరియాలన్నీ కూడా రోడ్ల మీద నీళ్లు చేరిపోవడంతో అవి చెరువులను తలపించాయి. ప్రధాన రోడ్లన్నీ కూడా ఎప్పటికప్పుడు రోడ్ల మీద నిలిచిపోతున్న నీటిని మాన్సూన్ టీంలు, జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు దారి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా హైడ్రా, ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయంతో ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమేర ప్రభుత్వం తీసుకొచ్చిన రెయిన్ వాటర్ సంపులు కొంతమేర వాహనాల రాకపోకలకు ఇబ్బంది రాకుండా కొంతమేర అవి ఉపశమనం కలిగిస్తున్నాయి. అయితే జూన్ నెలలో అసలు వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ నెల 15 తారీఖు వరకు కూడా పెద్దగా వర్షాల ప్రభావం అనేది రాష్ట్రంపై లేదు. ఆ తర్వాత ఉపరితల ఆవర్తనాలు, ద్రోణుల ప్రభావంతో వర్షాలు మళ్ళీ మొదలయ్యాయి. ప్రస్తుతానికైతే కాలువలు, చెరువులు ఇవన్నీ కూడా నిండు కుండలుగా మారాయి. హుస్సేన్ సాగర్ కూడా వరద నీరు పోటెత్తింది. ప్రస్తుతానికైతే హుస్సేన్ సాగర్ నుంచి కూడా నీళ్లు దిగువకు వదులుతున్నారు. రాబోయే 3 రోజుల పాటు వర్షాల నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి జిహెచ్ఎంసీ, హైడ్రా, ఇతర ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్లు అప్రమత్తమయ్యాయి. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకునే విధంగా కూడా అధికారులు సన్నద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ విశాల్.
రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే సాధారణ స్థితికి తెచ్చేందుకు అవసరమైన సామాగ్రి ముందుగానే సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. చెట్లు విరిగి రోడ్లపై పడితే తక్షణమే తొలగించాలని, ఎక్కడా వరద నీరు నిలిచిపోకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, వరంగల్లో వర్షం నేపథ్యంలో అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒక వైశాలి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే వాతావరణ శాఖ మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వరంగల్, మహబూబాద్, ములుగు, హన్మకొండ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక్కడైతే ఏంటంటే నిన్న మాత్రం ప్రాంతాల్లో అయితే వర్షం అయితే నమోదైంది. ఈ రోజు కొద్దిగా పొడిగా ఉన్నప్పటికీ వాతావరణ శాఖ మాత్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో అక్కడైతే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ అయితే అలర్ట్ చేసింది. ఎప్పుడు ఏ జరిగినా కానీ, విపత్తు జరిగినా కానీ వాళ్ళని అలర్ట్ చేసి అందుబాటులో 24 గంటలు అందుబాటులో ఉండాలంటగా ఇప్పటికే మంత్రి కొండ సురేఖ సమీక్ష సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇటు గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఎస్ఆర్ నగర్ కావచ్చు, ఇటు వినాయక నగర్ కావచ్చు, లక్ష్మీనగర్ కాలనీ కావచ్చు, వీటికైతే కీలకంగా మార్చుకొని ఆ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి ఇస్తున్నారు. ఎప్పుడైతే వర్షాలు పడతాయో ఆ టైంలో మాత్రం ఈ రెస్పాన్స్ టీం మాత్రం అందుబాటులో ఉండాలని 24 గంటలు 3 టీంలుగా విభజించి వారిని మాత్రం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఇటు భూపాలపల్లి, ఇటు ములుగు, ఇవి ఏజెన్సీ ప్రాంతాలు అయితే ఉన్నాయో అక్కడ కూడా రెస్పాన్స్ టీమును అలర్ట్ చేస్తున్నారు. గతంలో మనకు చూసుకున్నట్లయితే రోడ్ల పైన మన పడవలు వేసుకుంటూ పోయిన స్థితిగతులు అయితే ఏర్పడ్డాయి. అలాంటి కాకుండా ముందస్తుగానే డ్రైనేజీలు, నాలాలను అయితే క్లీన్ చేసి పెట్టారు. ఇప్పటికైతే ఇప్పుడు కురిసిన వర్షాలకైతే ఇలాంటి ప్రభావితం లేదు. గతంలో అంటే ఫ్యూచర్ లో కూడా మళ్ళీ ఈ 2-4 రోజులు వర్షాలు పడతాయని చెప్పిన వాతావరణ శాఖ అయితే దాన్ని అప్రమత్తంగా చేసుకున్న అధికారులు మాత్రం ఉన్నతాధికారులు మాత్రం ఇప్పుడు ఉన్న రెస్పాన్స్ టీమ్ కావచ్చు, గ్రేటర్ వరంగల్ పరిధిలో ఉన్న అధికారులు కావచ్చు సమీక్షలు అయితే నిర్వహిస్తున్నారు. అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎలాంటి విద్యుత్ అంతరాయం కాకుండా అయితే పిఎండి ఎవరైతే ఉన్నారో వరుణ్ రెడ్డి అయితే ఈ డీలతో, ఎస్సీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే చెట్లు విరిగినా కానీ విద్యుత్కు అంతరాయం కాకుండా ఎప్పటికైతే ఒక సబ్స్టేషన్ నుంచి మరో సబ్స్టేషన్ కూడా తీసుకునేట్టుగా, ఒక సబ్స్టేషన్ మనకి ఏంటంటే ఏదైనా విపత్తు జరిగి అక్కడ విద్యుత్ అంతరాయం జరిగినా కానీ వేరే సబ్స్టేషన్ నుంచి కూడా మనం విద్యుత్ తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ అశోక్. లోపల కూడా